అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, మనకి షేక్స్పియర్ నాటకంలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, హీ హెస్ కమ్, హీ హెస్ సీన్ అండ్ హీ హెస్ గాన్ అని. వారు వచ్చారు, వారు చూశారు, వారు వెళ్ళారు. చైనాకి వెళ్ళి ఈయన చేసింది అదే. సో తర్వాత ఆ ఘోర అవమానం అనేది జరిగిన దాని దగ్గర ఆయన అబ్జర్వేషన్తో నేను కొంత డిఫర్ అవుతానండి. ఎందుకంటే చైనా వాళ్ళు సహజంగానే కొంచెం భూమికి బెత్తరే ఉంటారు కాబట్టి హైట్ ఉన్న చైర్లో ఆయన కూర్చొని ఉంటాడు, దానికి సరిసమానంగా ఉన్న కుర్చీలో ఆయన కూర్చోబెట్టాయి. అక్కడ ఏదో ఈయన చూశాడు కానీ పాపం వాళ్ళ ఉద్దేశం అది కాదండి. అంటే వాళ్ళు ఆయనతో పాటు సమానంగా వేసుకుంటే జీ జిన్పింగ్ పొట్టికి కనిపిస్తాడు కదా ఇంకా, అందుకని హైట్ ఉన్న చైర్లో ఆయన కూర్చున్నాడు, అదే దీంట్లో అవతలి ఈయన కూర్చున్నాడు. దాన్ని అవమానంగా భావిస్తే ఎట్లాగా? అది అటు ఉంచితే 22 కోట్ల మంది ఓటర్స్ ఫైల్స్ని చైనా క్యాప్చర్ చేసింది. ఏం చేసుకుంటుందండి? వాళ్ళు చేసేవి ఈ పరోక్ష యుద్ధాలే ఉంటాయి. వాళ్ళు ఈ ఓటర్ల ఫైళ్ళు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెన్స్ వేరే. వాళ్ళు అమెరికాని ఎన్నుపోటు పడాలంటే వాళ్ళకి వేరు వేరు మార్గాలు ఎంచుకుంటారు. ఇదంతా ఎందుకంటే తంపరగా ఈ డేటా అంతా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకేం రూపాయి ఉపయోగం లేదు. చైనా ఉపయోగం ఉన్న పనే చేస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు ఎంత బేస్లెస్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. కుట్రలు చేయాలంటే చైనాకి లక్ష మార్గాలు ఉంటాయి. చుట్టూ 17 దేశాలతో రోజు 17 దేశాల మీద రోజు కుట్రలు చేసి చైనాకి అమెరికా మీద కుట్ర చేయాలంటే ఈ డేటా పెట్టుకొని అదేదో చనిపోయే చివరి రోజుల్లో వ్యాకరణం చదువుకున్నట్టు అది చదువుకుంటుందా? దానివల్ల ఏం ఉపయోగం? ఎందుకని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? ఇప్పుడు ఎంత చేసినా ఆయన రేపు పొద్దున అంతే నవంబర్లో జరగబోయే ఈ బై ఎలక్షన్స్లో ఆయన ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. తర్వాత మీరు అన్నట్టు ఆయన్ని ఇంపీచ్ చేయొచ్చు. ఇంపీచ్ చేస్తే ఉత్సవ విఘ్నాలా మిగిలిపోతాడు. అంటే ఆయన తక్షణం రాజీనామా చేసి దిగిపోవచ్చు, కానీ ఆయన చెప్పే వేటికి కూడా శాంక్టిటీ ఉండదు. అంతే కదా సార్? సరే, ఇప్పుడు వాసుగా మీరు అన్నది ఏంటంటే అఫ్కోర్స్ చైనా ఇప్పుడు మిగతా అన్ని దేశాల కంటే ఇప్పుడు చైనా ఈజ్ ద ఓన్లీ కాంపిటేటర్ టు యుఎస్ అనేది అందరికీ తెలుసు. యుఎస్ కూడా తెలుసు, చైనా కూడా తెలుసు. చైనా వాళ్ళ ఒక ఇంటర్నేషనల్ మీటింగ్లో వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఆయన అన్నాడు, ఎస్ వీఆర్ ద కాంపిటేటర్స్, వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ టైప్ ఆఫ్ వార్. భూమి మీద కావాలా, ఆకాశం మీద కావాలా, నీళ్ళ కింద కావాలా, అంటే సముద్ర తలంలో కావాలా, ఎక్కడ కావాలన్నా వీఆర్ రెడీ. ఆ స్టేజ్కి వచ్చింది చైనా కాబట్టి డెఫినెట్గా కాంపిటేటర్గానే యుఎస్ ట్రీట్ చేస్తుంటుంది. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, ఇట్స్ ఫైన్, కాంపిటీషన్ అనేది ఉంటుంటుంది. బట్ ఈ ట్రంప్ గారి ఈ అక్యుజేషన్స్ తర్వాత టైమింగ్స్ ఇలా అనౌన్స్ చేసుకోవటం ఏంటంటే కొన్ని అదే అనుకున్నాడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్, అది వన్ ఆఫ్ ది ఇష్యూ, దెర్ ఇస్ నో డౌట్. ఇంకోటి ఏంటంటే లైటర్ వెయిన్లో తీసుకుంటే ట్రంప్కు మరి యూనిక్ పర్సన్ కదా, మీరు అన్నట్టు వచ్చాడు, చూశాడు, పోయాడు, యూనిక్లో చరిత్రలో ఉండాలంటే హిట్లరే ఎందుకు ఉండాలి చరిత్రలో, నేను కూడా ఎందుకు ఉండకూడదు అనేది ఆయనకు ఒకటి ఆకాంక్ష అయితే ఉన్నది. ఆయనకున్న ఆకాంక్షలో ఇప్పుడు అందరికీ ఒబామాకు వచ్చింది నోబెల్ ప్రైజ్, నాకెందుకు రాలేదని ఆల్మోస్ట్ ఆ లేడీని పిలిపించుకొని గుంజుకున్నాడు. నోబెల్ ప్రైజ్ ఇచ్చేసింది. ఇండైరెక్ట్గా మనకు తెలిసింది ఏంటంటే ఆవిడ వచ్చి వాలంటరీగా ఏదో ఇవ్వటం కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ హార్డ్ వర్క్ జరిగింది, వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిపోయింది. ట్రంప్కున్న కోరిక ఏంటంటే అందరూ 2 సార్లు ప్రెసిడెంట్ అవుతారు అమెరికాకు, వాళ్ళ ఉన్న కాన్స్టిట్యూషన్ వాళ్ళకున్న ఇది పద్ధతి ప్రకారం. ఇప్పుడు ఆయన ఏంటంటే నేను 2020లో కూడా గెలిచాను, ఇప్పుడు కూడా గెలిచాను, 3 times విన్నింగ్ ప్రెసిడెంట్ నేనే అని కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. దీన్ని పిచ్చ పీక్స్కెళ్తాం అంటారు న్యాచురల్. సరే, ఇక అది వదిలిపెట్టేస్తే మనం ఇప్పుడు యాక్చువల్గా చైనీసు ఈ డేటాను తీసుకొని ఏం చేస్తారు, ఆ డేటా వల్ల ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మ్యానిపులేషన్ జరిగింది, నేను గెలిచాను కానీ బైడెనే ప్రెసిడెంట్ అయిపోయటానికి చైనా కూడా చాలా ప్రయత్నం చేసింది అనే పద్ధతిలో ప్రొజెక్ట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కొంతమంది ఉన్నారు కదా, ఈ మగ హార్డ్ కోర్ మెంబర్స్ ఉన్నట్టు ఇప్పుడు దే బిలీవ్ స్టిల్ ట్రంపే గెలిచిండు అంటారు. చైనా ఇంటర్ఫియర్ అయింది, మ్యానిపులేట్ చేసిందంటే. ఒకసారి కనుక మనం ఆలోచిస్తే అమెరికన్ ఎలక్షన్ సిస్టంలో చూస్తే ఇప్పుడు మనకు 50 స్టేట్స్లలో అఫ్ కోర్స్ రిపబ్లికన్స్ కంట్రోల్ ఉన్నది, డెమోక్రాట్స్ కంట్రోల్ ఉన్నది. అయితే ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది మన లెక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు లెక్క అక్కడ లేదు, ఫెడరల్ కాదు కంట్రోల్. ఈచ్ స్టేట్ వాళ్ళ సిస్టంలో వాళ్ళ కంట్రోలింగ్. ఏదన్నా మ్యానిపులేషన్ చేయాలని అంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, దాంట్లో ఉన్న అఫీషియల్స్ అంతా మెషినరీ సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, అంత ఈజీ కాదు.
మన ఏదో వచ్చి ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏది మన అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయన ఎన్ని చేసినా మాఫీనే, దాని తర్వాత ఎవరు క్వశ్చన్ చేయలేక అనేది అక్కడ ఆ సిస్టమ్ అక్కడ కాదు. ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షనీరింగ్ ఈజ్ అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ఎవరైనా పట్టుకోవచ్చు. అందుకని ఈచ్ స్టేట్ ఆయన అనేది ఏంటంటే ఇది బ్లూ స్టేట్స్ రెడ్ స్టేట్లు అనేది డెమోక్రాట్స్ కంట్రోల్ చేసే స్టేట్లల్లో ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంతమంది నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ను ఇన్వాల్వ్ చేసి ఓటింగ్ చేయించారు. అందువల్లనే అయినా కానీ నేను గెలిచాను, కాకపోతే మ్యానిపులేట్ చేసి ఫైనల్గా రిజల్ట్స్ బైడెన్ గెలిచినట్టు డిక్లేర్ చేసిండ్రు, అది కరెక్ట్ కాదు అనేది ఆయన ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ ఎన్నిసార్లు కొట్టేసినా కోర్టు కొట్టేసింది. దాని తర్వాత ఇప్పుడు హోమ్లాండ్ సెక్యూరిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ముల్లన్ ఏదైతే ఉన్నాడో ఆయన కూడా ఏమంటున్నాడంటే ట్రంప్ అనేది కూడా కరెక్టే, చాలా మంది నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ను స్టేట్స్ అన్ని రిజిస్టర్ చేసినాయి, కొన్ని స్టేట్స్ కోఆపరేట్ చేయట్లేదు మాతోటి, అందుకని మేము ఫండింగ్ కూడా ఆఫ్ చేసేస్తాము. సో ఇవన్నీ సీరియస్ ఎలిగేషన్స్ మాత్రం మొదలుపెట్టినప్పుడు వాస్తవాలు కోర్టుల కాంచి సుప్రీంకోర్టు కాంచి లోకల్ కోర్ట్స్ కాంచి దాని తర్వాత ఈవెన్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రీవియస్ వన్ కాంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఓన్లీ ఎలిగేషన్ అయినది ట్రంప్ది, బట్ దెర్ ఇస్ నాట్ ట్రూత్ అనేది. అయినా కానీ ట్రంప్ ఇప్పుడు పట్టుబట్టడం ఎందుకు అని అంటే ఎస్ నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను గెలిచాను అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్కు ఫండింగ్ను ఆపనింగ్ కూడా ఇప్పుడు ఈ సిస్టంలో ఇప్పుడు ట్రంప్ మాట్లాడిన స్పీచ్ తర్వాత అడ్రస్ టు ద నేషన్ వదిలిపెట్టేసేయండి, తర్వాత హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అడ్రస్ చేశారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడిన దాంట్లో ఏంటంటే మేము చెప్పినట్టు మీరు వినకపోతే మీకు ఫండింగ్ క్లోజ్ చేసేస్తాము అన్ని. ఆయన అనేది ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక 4 స్టేట్లను నేమ్ చేసి ఇవన్నీ బ్లూ స్టేట్స్ వాళ్ళ దగ్గర అంటే అంటే ఏమన్నట్టు నాన్ ఎలిజిబుల్ ఓటర్స్ ఇంతమంది రిజిస్టర్ చేశారు అనేది మొత్తం ఆయన స్టాటిస్టిక్స్ ఇస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఈవెన్ కూడా మమతా బెనర్జీ గారి ఫ్రెండ్స్ ఉన్నారు ఆ 4 స్టేట్స్ లో. అయితే మరి ఎవరి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటున్నారు అనేది మళ్ళీ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళే, మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళే ఎంక్వైరీలు చేసి చెప్పాల్సి వస్తే తప్ప ఇప్పుడు మనం ఏం చెప్పలేము. బట్ ఇన్ ఎనీ కేస్ ఇదంతా టాక్టిక్స్ అంతా డైవర్షన్ టాక్టిక్స్ లో ట్రంప్ తీసుకున్న చర్యలు కాబట్టి దానివల్ల ఇది ఏదో అమెరికన్ ఓటర్ సిస్టమ్ ఇప్పటిదాకా గత ఎంతో మంది ప్రెసిడెంట్లు వచ్చి గెలిచారు, అదంతా ఈ ఫ్రాడ్ ఓటింగ్ వల్లనే గెలిచారు, నేనే ఇప్పుడు ఇదంతా ఈ సిస్టాన్ని అంతా క్లీన్ చేస్తున్నాను అనేది ట్రంప్ క్లెయిమ్ చేసుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానివల్ల ఏది అన్నట్టు ఈ లార్జ్ ఎక్సర్సైజెస్ ఏదైతే చేసిందో మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇష్యూ తీసుకొస్తాడు ట్రంప్, అప్పటికి మళ్ళీ గ్రీన్ ల్యాండ్ వచ్చేస్తుందో లేకపోతే ఇంకో ల్యాండ్ వస్తుందో నోబడి నోస్. కాకపోతే దానివల్ల జరిగేది ఏది అమెరికాకు ఇప్పుడు చైనాని ఎక్కువ చేయటం వల్ల డిప్లొమాటిక్ రిలేషన్స్ దెబ్బతింటాయి డెఫినెట్ గా సార్. దానివల్ల ఏమైందంటే ఎనీ డిప్లొమాటిక్ మిషన్ ఎంబసీ చేసే పనే చైనా చేసింది తప్ప వాళ్ళు ఏమి ఎక్స్ట్రా చేసి వాళ్ళ ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అయ్యి మ్యానిపులేట్ చేసి ఏది రిజల్ట్స్ ను ఏమన్నట్టు అంటే ట్విస్ట్ చేసి గెలిచే క్యాండిడేట్ ను ఓడగొట్టి ఓడిపోయిన క్యాండిడేట్ గెలిపించిన పద్ధతులు చేసినట్టు ట్రంప్ ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది వాట్ ఎవర్ నేషన్ అమెరికాకి మంచిది కాదు అది. బట్ ట్రంప్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక్కోసారి మనం ఏం చేయాలని అంటే ఇక మీరు అన్నారు కదా వరల్డ్ ఎంటర్టైనర్ బిగ్గెస్ట్ జోకర్ ఏదో ఒకటి తీసుకొస్తారు కాబట్టి వీ నీడ్ నాట్ టేక్ సో సీరియస్ అబౌట్ హిస్ అలిగేషన్స్. అది రైట్. కల్లర్ పరమేశ్వర్ గారు అయితే